ఏదైతే ఉంది మంచిగా ఇది ఉంది. అండ్ మీ గురించి మీకోసం కలెక్ట్ చేసిన డబ్బులు తేవడం, అవును ఇవ్వడం బ్రదర్ కోసం ఒక ఇచ్చారు. పర్సన్ కూడా యా వచ్చారు. మన కోసం 200 కిలోమీటర్లు హ్మ్. పునర్విక వాళ్ళ నాన్న కోసం, హ్మ్. పునర్విక కోసం హ్మ్. సుమారు వరంగల్ నుంచి వచ్చాడు. హ్మ్. బైక్ మీద వచ్చాడు. హ్మ్. మెల్ల రమ్మని చెప్పాము, వచ్చాడు. హ్మ్. అలాగే ఇంకొక 3 డేస్ అబ్బాయి క్యాంపెనింగ్ చేశారు. హ్మ్. ఇంకో అబ్బాయి గురించి చెప్పాలి సార్. హ్మ్. మైండ్ మిస్ అయ్యాను. హ్మ్. ప్రసాద్, రాజమండ్రి ప్రసాద్ అని చెప్పేసి ఒక అబ్బాయి, హ్మ్. హ్మ్. రాజమండ్రి ప్రసాద్ అని చెప్పేసి ఒక అబ్బాయి, హ్మ్. మీరు నమ్మరు, పేరెంట్గా నేను అర్జీ ఇవ్వచ్చు సీఎం సార్కి, పిఎం సార్కి. హ్మ్. బట్ ఆ అబ్బాయి ఒక నార్మల్ వ్యక్తి, హ్మ్. కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. హ్మ్. సీఎం సార్కి లెటర్ ఇచ్చాడు, నా తరపున అర్జీ ఇచ్చాడు. హ్మ్. డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి కూడా హ్మ్. తను లెటర్ ఇచ్చాడు. హ్మ్. అంటే జనరల్గా పక్కింటి వాళ్ళకి ఏదైనా జరిగితేనే మనం అవును. పక్కకి అవును. వెళ్ళిపోతాం. అవును. అటువంటిది ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు హ్మ్. హ్మ్. ఇంత చేశారంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు సార్. హ్మ్. హ్మ్. విచిత్రం ఏంటంటే హ్మ్. ఇద్దరు ముగ్గురు ఫోన్లు కూడా పోయాయి. హ్మ్. ఆ ఢిల్లీకి వెళ్ళిన అబ్బాయి ఫోన్ వెళ్ళిపోయింది. హ్మ్. నెక్స్ట్ సీన్ ఒక అబ్బాయి సైకిల్ యాత్ర చేసిన అబ్బాయి తిరుపతిలో ఫోన్ కొట్టేశారు. హ్మ్. ఫోన్ లేనిదే ముందుకెళ్ళలేని సిచ్యువేషన్. అవును. కానీ ఆ అబ్బాయి ఎంత తిప్పలు పన్నాడో ఏమన్నాడో తెలియదు కానీ చాలా హెల్ప్ చేశాడు సార్ నాకు. హ్మ్. 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 ఓకే. సూపర్ అసలు అలా రావడమే గ్రేట్. ఆ మనసు రావడమే అసలు గ్రేట్. ఎంత అసలు ఇదే సార్, ఇదే ఎగ్జాంపుల్ మానవత్వం ఇంకా బతికి ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పాపే. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మిగిలిన డబ్బులు గాని, లేకపోతే మిగతా డబ్బులైతే మొత్తం మిగతా వాళ్ళకి మీరు ఫండ్స్‌గా ఇచ్చేస్తాను అంటున్నారు. ఖచ్చితంగా ఆ! ఒక్కసారి మా పాప ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ! పబ్లిక్‌లో నేను అనౌన్స్ చేస్తాను. ఆ! ఇప్పటిదాకా ఎంతైతే అమౌంట్ కలెక్ట్ అయిందో ప్రతిదీ హ్మ్. అకౌంట్‌లోనే ఉంది. మనమేం చేతులు మార్చట్లేదు. హ్మ్. ఎవరైనా వేస్తే కూడా అకౌంట్‌లోకే ఇస్తున్నారు. హ్మ్. మేబీ కొంత అమౌంట్ ఇచ్చినా కూడా హ్మ్. దాంట్లో అకౌంట్‌లోకే డిపాజిట్ చేసాం తప్ప మనం ఏం ఇంతవరకు పబ్లిక్ అమౌంట్ ఏది రూపాయి కూడా మిస్‌యూజ్ చేయలేదు. తిన్నది లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే హ్మ్. చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. అవును. అందుకే ఎవరేమనుకున్నా కూడా హ్మ్. నాకు మైండ్ కావాల్సింది ట్రీట్మెంట్. హ్మ్. ఇన్ కేస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత హ్మ్. అమౌంట్ మిగిలిన హ్మ్. కన్ఫామ్‌గా పబ్లిక్‌లోనే అనౌన్స్ చేస్తాను. దాపరికం ఏం లేదు. ఓకే. ఎందుకంటే చెక్ చేసిన కూడా క్లారిటీగా ఉండాలి. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తది ఆ ఇంజెక్షన్? యూఎస్ నుంచి, బయట యూఎస్. కంట్రీస్ నుంచే వస్తుంది. స్విట్జర్లాండ్ అని చెప్పారు. లేదు, ఓకే. కొన్ని ఉన్నాయి. హ్మ్. మేబీ వన్ కంట్రీ అని చెప్పనీకి లేదు. హ్మ్. వాళ్ళు సార్ వాళ్ళు మాట్లాడుకొని మనకి క్లారిటీ ఇస్తున్నారు. ఓకే. ఎన్ని రోజుల్లో వస్తదంటే ఒకవేళ మేబీ చెప్తే? ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఒక హ్మ్. 2-3 వీక్స్‌లో చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందా ప్రాసెస్? లేదండి. ఇంకా లేదు. ఎస్టిమేషన్ క్లారిటీ ఇస్తామన్నారు. చెప్పాం. హ్మ్. ఈ విధంగా ఇప్పుడు స్టార్ట్ దానికోసమే వచ్చారా? ఫస్ట్ మనం పిఎం నుంచి వచ్చిన హ్మ్. సెంట్రల్ నుంచి వచ్చిన ఈ హ్మ్. హ్మ్. పిఎం రిజిస్ట్రేషన్ చేసుకొని హ్మ్. వచ్చాము. హ్మ్. 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 అది అయిపోయిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళిపోయి రెయిన్బో హాస్పిటల్‌లో యాక్చువల్‌గా ఎస్ఎంఏ టైప్ వాళ్ళకి జనరల్‌గా ట్రీట్మెంట్ రెయిన్బో హాస్పిటల్‌లో రమేష్ పొన్నింకి సార్ అని చెప్పి చూసారు. ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడికి చూపించుకుంటున్నాం. హ్మ్. ఆ క్లారిటీ ఉండడం వల్ల మేము అతన్ని సపోర్ట్ అడిగాము. చెప్పాం ఈ విధంగా కరెక్ట్ అయింది. సార్ కూడా చెప్పారు సార్ స్టార్టింగ్‌లో. హ్మ్. క్రౌడ్ ఫండింగ్, హ్మ్. గవర్నమెంట్ సపోర్ట్ అంత ఈజీ కాదు. మొదలుపెట్టిన వాళ్ళలో ఒకరు ఇద్దరు సక్సెస్ అవుతారు అని అన్నాడు. హ్మ్. అందులో మా పాప కావడం కూడా గొప్ప విషయం. నేమ్ బ్రాండ్ అయిపోయింది. పునర్విక. పునర్విక ఈజ్ చాలా అంటే బ్రాండ్. చాలా అసలు ఆ? ఒక్క విలేజ్ ఇది కాదు. ఒకసారి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పేరు పెట్టడం, హ్మ్. ఆ పేరు ఇంత బ్రాండ్ నేమ్ తీసుకెళ్ళడం కూడా తన దేవుని లైఫ్ టైమ్ మెమోరీస్. తను జనాల మనిషి. ఎస్ సార్, ఆ? ఎస్ సార్. యాహ్! ఆ డబ్బులు నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. యాహ్! యాహ్! వరంగల్ నుంచి సారీ హనంకొండ నుంచి 150 కిలోమీటర్స్ నుండి యాక్టర్ లక్కీ వరంగల్ హ్మ్. అనే ఇన్స్టా ఐడి ఉంటుంది బ్రదర్కి, యాక్టర్ లక్కీ. హ్మ్. తను ఒక 3 డేస్ క్యాంపెనింగ్ చేశాడు భద్రకాళి దగ్గర, కొన్ని చోట్ల వరంగల్ క్యాంపెనింగ్ చేసి Hmm. మన స్టేట్ కాకుండా కూడా Hmm. పునరిక పక్క స్టేట్ అయినా కూడా ఆ చిన్నారి కోసం ఒక మంచి మనసుతో 1 lakh గ్యాదర్ చేశారని చెప్పడంతో మీరు ఈరోజు ఫ్రెండ్స్ నేను లొకేషన్ చెప్తాను అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న నాతో ఉంటారు, వాళ్ళ నాన్నకి ఇచ్చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ బ్రదర్ కూడా మనతో ఉన్నారు. ఓకే. లక్కీ బ్రదర్. థ్యాంక్ యూ, నా వంతు చేసిన అన్న నేను. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఒకటేసారి మీ వీడియో చూసిన, బ్రదర్ వీడియో కూడా చూసిన, ఫండింగ్ ఆపేయండి అని చెప్పేసి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేసిన అన్న. నిజంగా పాప అయితే బతకాలి. ఖచ్చితంగా, ఖచ్చితంగా బతుకుద్ది. కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు సార్ పాప కోసం బతకాలని చెప్పేసి. కొన్ని చోట్ల పూజలతో పాటు హోమాలు చేస్తున్నారు. క్రిస్టియన్స్ అయితే చర్చిలో మొక్కుంటున్నారు, ముస్లిమ్స్ అయితే మసీదులో మొక్కుంటున్నారు, హిందూస్ అయితే గుడికి వెళ్ళి పూజలు చేయిస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది సార్ అది. సూపర్. సూపర్. థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇది ఒక్కటనే కాదు, మీరు ముందు రోజులలో చిన్నపిల్లలకి ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా మనం ఇన్ఫ్లుయెన్సెస్ ముందుకు వస్తేనే వాళ్ళకు పక్కా ఉన్నటువంటి ఏదైతే బెల్లంపల్లి ఆ 32 crores అయితే ఉన్నదో మనం అందరం కలిసి చేస్తున్నాం. పక్కా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే మనది. మేబీ నేను కూడా అమౌంట్ ఏదైనా మిగిలితే కూడా ఖచ్చితంగా నేను కూడా
నా వంతు ఖచ్చితంగా సాయం చేస్తాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ. కుమార్ గారు. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వచ్చిందో లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది. చెప్తారా? ఒకసారి చెప్తారా? సుమారుగా ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్ ఉమ్, 8 to 9 CR వచ్చింది. 8 నుంచి 9 కోట్లు వచ్చింది. ఉమ్. చాలా సంతోషం. ఉమ్. మాకు సంతోషం, కలెక్ట్ చేసిన వాళ్ళకి సంతోషం, ఉమ్. చూసే వాళ్ళందరూ కూడా సంతోషం. ఉమ్. ఇంపాక్ట్ గురువు నుంచి సుమారు 2 కోట్లు వచ్చాయి. ఉమ్. ఇంపాక్ట్ గురువు నుంచి 2 కోట్లు వచ్చాయి. పునర్విక చిన్నారి అకౌంట్కి 1,56,73,047 రూపాయలు వచ్చాయి. వాళ్ళ తండ్రికి సురేష్ కుమార్ గారి అకౌంట్కి 4,31,441 రూపాయలు వచ్చాయి. ఉమ్. ట్రావెల్ విత్ జగదీష్ అనే పర్సన్ ప్రతి డే తిరుగుతున్నాడు, కలెక్ట్ చేస్తున్నాడు. అతను గ్యాదర్ చేసినటువంటి అమౌంట్, కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ 1,75,45,218 రూపాయలు. అసలు ఇది వినడానికి కూడా విచిత్రంగా ఉంది. ఈ అమౌంట్ అసలు నమ్మడానికి కూడా లేదు. అసలు ఒక్క వ్యక్తి 1,75,00,000 కలెక్ట్ చేస్తాడని మీరు ఏ రోజైనా, ఒక్క పాప కోసం మీరు ఏ రోజైనా మీరు థింక్ చేశారు, ఆలోచించారా? ఇంతమంది ఒక పునర్విక కోసం ముందుకొచ్చి పునర్విక ఇంజెక్షన్ ని సక్సెస్ చేస్తారని మీరు ఎప్పుడైనా కళలోనైనా అనుకున్నారా? అసలు ఏ మాత్రం ఎవ్వరు కూడా అనుకోలేదు. అసలు మాకు ముందు రోజులలో పునర్విక సమాజాన్ని చూడబోతుంది, ముందు రోజులలో పునర్విక అనే చిన్నారి అమ్మ నాన్న అనే పదం కూడా పలకబోతుంది అని ఒక నమ్మకం మాకు వచ్చింది. మాకు చాలా సంతోషం, వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం, కష్టపడ్డ వాళ్ళందరికీ సంతోషం. సూపర్ సూపర్ సూపర్. పునర్విక గారు ఏం మాట్లాడతారు? నాన్న అమ్మ పిలుస్తారా? ఒక నెల అవుతుంది సార్, నెల అవుతుంది. నాన్న, అమ్మ, అన్న అన్నిటికంటే ముఖ్యంగా అన్ననే ఎక్కువ ఉంటుంది. అవునా? అన్న అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా ఇంకా మాటలు రెడీ అవుతున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి సార్, మీరు కూడా చూస్తారు. చాలా మంది కోరుకుంటున్నారు. చెప్పాలంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తనకంటే ఒక ఇన్స్టా యూట్యూబ్ అకౌంట్ లేదు, కానీ లేకుంటే తనకు కూడా ఒక మిలియన్స్లో ఉండేవాళ్ళు ఈ పాటికి. ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. కానీ నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంత డిలే అయింది. మన కుర్రలకి ఎవరికైనా చెప్పి ఒకటి క్రియేట్ చేసి తను ఏం జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్ అన్ని ఆ పేజ్ లోనే అప్డేట్స్ చేస్తుంటుంటే అసలు అందరి మనసులో హృదయాలను గెలుచుకుంది చిన్నారి. అవును, అదే తన పేరు మీద సపరేట్ ఒకటి క్రియేట్ చేసుకుని అది అందులోనే అప్డేట్స్ ఉంటుంటే ఇంకా బాగుంటది కదా. అని ప్రతి ఒక్కరు చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ పెడుతుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 పాయింట్ మెయిన్ మోటో ఏంటి అంటే, అందరికి ఒక క్వశ్చన్ మార్క్, పొలిటీషియన్ వాళ్ళకి కానీ జనాలకు కానీ. ఇప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ 50 లక్షలు. మాకు చాలా సంతోషం. ఈ 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంత ఈజీగా 50 లక్షలు ఇవ్వరు. కానీ అందరూ ఏం థింక్ చేస్తున్నారు అంటే 16 crores గవర్నమెంట్ ఇచ్చిందని థింక్ చేస్తున్నారు. ఇప్పుడు 16 crores గవర్నమెంట్ ఇచ్చిందని థింక్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత కలెక్ట్ చేసిన వాళ్ళు డిగ్రేట్ అయిపోతున్నారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి ఏ మాత్రం కూడా వాల్యూ ఉండదు, ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయరు. ముందు రోజులలో కలెక్ట్ చేసినా కూడా ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ ఇదేదో జరుగుతుంది అనేసి అనుకుంటాం. సో ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే ఇంజెక్షన్కి సుమారుగా అమౌంట్ అవుతుందో అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఎస్ఎంఏ టైప్ 1 కానీ టైప్ 2 కానీ టైప్ 3 కానీ టైప్ 4 ఎస్ఎంఏకి 4 types ఉంటాయి. ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా మేము ఈరోజు డిస్కషన్ కూడా చేసాం, ఒక్క 1 రూపీ కూడా ఏ బయట థింగ్స్కి యూజ్ చేయొద్దు. ఏది ఉన్నా కూడా నీడీ పర్సన్స్కే యూజ్ చేయాలి, ఈ ఎస్ఎంఈ వచ్చిన పర్సన్స్కే యూజ్ చేయాలి. పునర్విక పేరు మీద మనం డొనేట్ చేద్దాము మిగిలిన అమౌంట్ అని చెప్పాను. వాళ్ళ ఫాదర్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా చేద్దామని కూడా చెప్పాడు. సూపర్ సూపర్, మంచి ఇది మంచిలో వెళ్తున్నారు. మీరు కూడా మంచి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో గవర్నమెంట్ నుంచి ఆ 16 కోట్లు అనేది రాలేదు, 50 లక్షలు అనేది వచ్చేదని ఇచ్చారు. అండ్ అది ఎవరైతే ఫండ్స్ ఇస్తున్నారో అది కూడా ఆపమని చెప్పారు. గవర్నమెంట్ ఫస్ట్ నుంచి అనుకుంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. బట్ ఏంటంటే చిన్న అమౌంట్ కాదు కాబట్టి ఎవరైనా ఆలోచిస్తారు. ఈ ఆలోచించే గ్యాప్లోనే ఈ వితిన్ 1.5 monthలోనే ఈ అమౌంట్ కలెక్ట్ అయింది. బట్ ఈ ప్రాసెస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మేబీ చూస్తూ ఉండింటారు, కలెక్ట్ అవుతుంది కదా చూద్దాం ఏదైనా తక్కువ చేయొచ్చు అని చెప్పి అనుకుంటూ. బట్ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అది కూడా రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది సార్, ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ కోసం. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇది వచ్చిందంటే ఎంతసేపు పడుతుంది సార్. పిఎం నుంచి వచ్చినప్పుడు సీఎం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. బట్ మేబీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసిండొచ్చు. ఈ మిస్ కావడం వల్ల చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్, అసలు నిద్ర లేదు సార్. అసలు ఏ కాల్ లిఫ్ట్ చేయాలి. ఈవెన్ ఈ రోజు మార్నింగ్ నాతో చెప్పాడు ఎన్ని కాల్స్ వస్తున్నాయి నమ్ముతావు దీపక్ అంటే, ఊకోండి మీరు అన్ని కాల్స్ వస్తున్నాయి మీకు. ఈవెన్ మీరు బార్బర్ షాప్ అంత స్ప్రెడ్ కూడా అంటే నెంబర్ అంత స్ప్రెడ్ కూడా చేసుకోలేదు, మీకు అన్ని కాల్స్ రావడం ఏంటి, ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి 1 hour దగ్గర పెట్టుకొని చూసుకుంటా అని చెప్పిన. 1 hour దగ్గర పెట్టుకున్నా, కంటిన్యూస్గా కాల్స్, ఫోన్ హీట్ అయిపోయింది. నేను మాట్లాడుతుంటే ఈ హీట్
పిచ్చోలాగా తాకుతుంది. ఇస్తావా? లేదు, లేదు, ఇప్పుడు కూడా నా చేతులు వేడిగానే ఉన్నాయి సార్. అంటే అంటే అదంతే, ఆ సిచ్యువేషన్ అంతే. ఏ విధంగా నేను తప్పదు, ఇంకా మాట్లాడినా కంట్రోల్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయిస్తాం. తొందరలో మా పాపను మనం కాపాడుకుంటాం. మీ ముందు కూడా ఒక టైంలో ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది సార్. Yes. బట్ ఇంకా నా నుంచి చిన్న రిక్వెస్ట్, చాలా మంది పాపను చూడాలనుకుంటున్నారు. తప్పేం లేదు, మీ ప్రేమ అటువంటిది. కానీ అన్నిటికి మించి తన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి దేనికి చెప్తున్నానంటే తనకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ నేను దగ్గర పోవాలంటే కూడా ఆలోచిస్తాను. తుమ్మినా దగ్గిన ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్ని లక్షల మంది కష్టపడుతున్న ప్రతిఫలం లేకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి కోరుకుంటుంది మీరు వస్తా అంటారు, నేను వద్దనలేను. బట్ ఏంటంటే ముందుగానే చెప్తున్నాను. అందుకే పర్టికులర్గా ఇక ఈ 2-3 రోజుల నుంచి పాప ఐసోలేషన్లో ఉంది. ప్రజెంట్ నేను కూడా అక్కడ లేను. నేను ఈ ప్రాసెస్ కోసం తిరుగుతున్నాను. ఒక్కని వల్ల కాదు. బట్ ప్రజెంట్ నేను ఎక్కడుందో చెప్పను. డైరెక్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. మీ ముందుకు తీసుకొస్తాను కన్ఫామ్గా. తప్పకుండా. నేను ఇలా ముందుకు వచ్చిన తర్వాత నేను ఒక్కనే అనుకున్నాను, కానీ చాలా కేసెస్ ఉన్నాయి సార్ ఇలాగా. ప్రజెంట్ అన్న చెప్పారు కదా, వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళతో పాటే కాదు, చాలా ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం. నాకైతే ఈ విధంగా సపోర్ట్ చేస్తారు ప్రజలు. రేపు పొద్దున నా పాప ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను కూడా వాళ్ళ కోసం అలానే పోరాడతాను సార్. సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదా, పునర్విక వాళ్ళ ఫాదర్ ఇప్పటి వరకు ఎంత ఫండ్స్ వచ్చాయి, గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది, ఆ క్లారిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఫండ్స్ కూడా ఇంకా కలెక్ట్ చేయడం ఆపేశారంట. అండ్ 32 crores సంబంధించిన ఇష్యూ కూడా ఫైట్ చేస్తున్నారు. దానికి కూడా ఇక్కడ నుంచి మీ సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ పాపకి క్యూర్ అయ్యాక మీ అందరి ముందు తీసుకురావడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఐసోలేషన్లో ఉండడం అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జనాల ముందుకు తీసుకొని రావట్లేదు. అండ్ అందరూ చాలా కాల్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఫైనల్గా ఏం రిజల్ట్ వస్తుందో అంతవరకు అందరూ వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పునర్వకి వేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.